కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. 500 కోట్ల రూపాయల టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎంపీ బండి సంజయ్ అవినీతి ఆరోపణలు చేసిన కాంట్రాక్టర్కే ఇప్పుడు 200 కోట్ల రూపాయల ఎక్సెస్ టెండర్లు కట్టబెట్టడంపై విస్మయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతుందని మండిపడ్డారు. ఈ టెండర్లను రద్దు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సీసీ రోడ్ నిర్మాణం చేయాలన్నా తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు 2 లింక్ కలపాలి అని, అలాగనే ఇన్స్పెక్షన్ ఛాంబర్స్ కూడా నిర్మాణం చేయాలి. దాని ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, వాటికన్నిటికీ నంబర్లు వేయాలి అనే ఆలోచనతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ చేయాలన్నారు. కానీ స్మార్ట్ సిటీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇన్స్పెక్షన్ ఛాంబర్ కట్టలేదు, సింగల్. అలాగనే ప్రధాన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏది ఉందో దానికి ఎక్కడ కూడా కనెక్షన్ ఇవ్వలేదు. యుద్ధ ప్రాతిపాదికమైన మరి చూడకుండా, కనెక్షన్స్ ఇవ్వకుండా, ఇంటర్ కనెక్షన్స్ ఇవ్వకుండా, అలాగే మెయిన్ ఫ్రంట్ లైన్ కూడా కనెక్షన్ ఇవ్వకుండా నిర్మాణం చేయడం జరిగింది. అది ఎస్ఆర్ఆర్ వాళ్ళు, ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్. సో ఈ రోజు కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు సేమ్ కాంట్రాక్టర్ 180 కోట్ల ఎప్పుడైతే స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ చేసిండో అదే కాంట్రాక్టర్ ఈరోజు ఎస్ఆర్ఆర్ ప్లస్ అయ్యప్ప జేవి అంటే జాయింట్ వెంచర్ ఇద్దరు కలిసి దీన్ని చేస్తున్నారు. దీంట్లో పాల్గొన్నది కేవలం 2 కంపెనీలే. ఒకటేమో కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకొకటి సర్వనాశనం చేసిన స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్. తప్పనిసరిగా